always come and talk to us. We will solve. But ఇది చేసేది రౌడిజం will not be accepted. Will not be accepted. లేదు సార్, లేదు సార్, లేదు సార్, లేదు సార్, లేదు సార్. సార్ ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్. ఏది ఉన్నా కూడా తల్లిదండ్రి వచ్చి మనతో మాట్లాడతారు, మేము వాళ్ళతో మాట్లాడతాము. అసలు ఇక్కడ ఉండే లొల్లిలో తల్లిదండ్రినే లేరు, ఇప్పుడు ఉండే లొల్లిలో తల్లిదండ్రినే లేరు, వాళ్ళే మనతో మంచిగా ఉన్నారు. సార్ ఏదున్నా వి విల్ టాక్ టు దెమ్ ఇన్ ద క్లోజ్ డోర్స్. బట్ ఇట్లా రౌడిజం చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పియడం, ఒక పెద్ద పంచి ఫోటో కాల్పియడం ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకు ఇస్తలేం సార్, ఎందుకు ఇస్తలేం సార్? సార్ ఒక మాట సార్, ఏదున్నా మేము క్లోజ్ డోర్ లో మాట్లాడాలి. ఇట్ షుడ్ నాట్ బి అ పొలిటికల్ అజెండా. సార్ చూడండి సార్, చూడండి సార్, మనకి 70,000 పిల్లలు, ఎంతమంది 70,000 పిల్లలు, బాగా ఈవెంట్స్ జరుగుతుంటాయి, బాగా షోస్ జరుగుతుంటాయి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అది వాళ్ళ సెక్యూరిటీ కోసం. అట్లా నొప్పినం కాదు బేట, కాదు. బౌన్సర్స్ ఎందుకు తెలుసా? అది మా వెనకాల బౌన్సర్ తిరుగుతలేదు, లేదా ప్రొఫెసర్ వెనకాల బౌన్సర్ తిరుగుతలేదు. స్టూడెంట్ ప్రొటెక్షన్ కోసం మేము వాళ్ళని హామీ చేయలే కదా. Did ever స్టూడెంట్స్ కో ప్రొటెక్షన్ కోసం అన్నా, సెక్యూరిటీ సరిపోతలేదు బేట. స్టూడెంట్స్ మేము ఏదైనా వచ్చి ప్రాబ్లం అడిగితే మా మీద కక్ష కడుతున్నారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళందరినీ ఇప్పుడు మీరు సీరియస్ అయ్యారు, వాళ్ళందరినీ స్టూడెంట్స్ లేదు సార్, మేము ఎప్పుడు అస్సలు లేదు. ఎందుకు మా పిల్లలు వాళ్ళు, అరే మా పిల్లలు వాళ్ళు చెప్తున్నారు అడిగితే ఇప్పుడు ఫస్ట్ లేదన్నా, మా పిల్లలు వాళ్ళు నేను చెప్తున్నాను, మా పిల్లల మీద కక్ష తీరుతారు. కానీ నాకు బాధ ఏంటంటే నా పిల్లలు కాదు, నా పిల్లలు బయట పోయి జనాలకి పిలిపించేసి లొల్లి చేస్తే నాకు బాధ అవుతుంది. 70,000 స్టూడెంట్స్ ఉన్నప్పుడు నడుస్తుంటే అన్న చూడు, ఎన్నో ఇంకా మస్తు న్యూస్ ఉంటాయి. మీకు ఇది అయిపోయేది కాదు, మీకు ఇంకా చాలా. ఎందుకంటే ఈరోజు 70,000, రేపు 1,00,000, మళ్ళా 2 లక్షలు. అవును సార్, ఆహా అనుమతి. అరే ఎట్లా ట్విస్ట్ పడుతున్నావులే నువ్వు? కాదన్నా, ట్విస్ట్ కొట్టకన్నా, ట్విస్ట్ కొట్టకు. ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే మా దగ్గర అడ్మిషన్స్ డిమాండ్లో ఉన్నాయి. మనకి ఏ 2 లక్షలు వచ్చేటైనా నా పాకెట్లో కాదు, విత్ జియో చెప్తున్నా నీకు, విత్ జియో విత్ పర్మిషన్ లెటర్ చెప్తున్నా నీకు. నా ఇష్టం ఉన్నట్టుగా ఏదో 2 లక్షల అడ్మిషన్ కాదు నేను అనేది. ఈరోజు 1 బ్యాచ్ కదా బేటా, ఒక్కసారి 70 కదా, రేపు మళ్ళా ఇంకా 70 జాయిన్ అయితే ఎంత అవుతారు? అట్లా చెప్తున్నా నేను. మాకు పెరగకపోయినా పర్వాలేదు, ఉండటో సుఖంగా ఉంటే చాలు. ఒక్కరు చెప్పు, ఫీజుల కోసమే ఇదంతా చేస్తాం. ఫ్రమ్ ద డే వన్ అంటే ఏదైతే ఫస్ట్ ఉందో ఆ ఫస్ట్ ఇది కూడా పే చేసి మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చదవాలని వాళ్ళు లేదు. Why will we wantedly pay? And there is no proper facilities in Mallareddy University. Sir, ఫుడ్ లో కూడా చాలా పురుగులు వస్తున్నాయి. అనేక సార్లు మేము ఆరోపించాము, లక్షలు మేము ఫీజులు కడుతున్నాం, అయినా కూడా వసతులు లేవని వాళ్ళందరూ చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కదా, మీ కెమెరాస్ ఇక్కడే లైవ్ ఉన్నాయి కదా, మీరే ఒక రౌండ్ కొట్టండి. ఒక నిమిషం సార్, మీరే పోండి, మీరే వీడియో తీసుకోండి, లైవ్ ఉంది కదా, మీరు వెళ్ళండి. ఇప్పుడు సార్ ఒక నిమిషం సార్, లెట్ మీ కమ్. అక్కడ ఉండేది మొత్తం హైడ్రోఫోనిక్స్ వాళ్ళే పలగొట్టరు కదా, ఎక్విప్మెంట్స్ అంతా వాళ్ళే పలగొట్టరు కదా. అంటే దీంతో బాగా పడుతుందా ఇన్స్టిట్యూషన్? ఒక నిమిషం, దీంతో బాగా పడుతుందా ఇన్స్టిట్యూషన్? ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ that the college institutions does not have enough equipments, మరి వాళ్ళు వచ్చి పలగొట్టేది కరెక్టా? నో. రెండోది, మీరు ఫ్యాకల్టీ గురించి అడిగారు, మన దగ్గర ఫ్యాకల్టీ ఇప్పుడే ఉన్నారు. యూ కెన్ వెరిఫై, వి విల్ గివ్ యూ ద సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి అంతా దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుందండి. ఐ వుడ్ లైక్ టు రీప్రజెంట్ మై సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెగ్యులేటరీ బాడీ, నాట్ పొలిటికల్ బాడీ. దీనికి రెగ్యులేషన్స్ ఉన్నాయి.
Ask them to go through regulations. Ask them to come through us through a proper regulatory body. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్కి ఒక పొలిటికల్ ఎజెండా చేయకూడదు. ఒకవేళ ఇంజనీరింగ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ సిస్టమ్ ఉంది, అలైడ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అక్కడ లేదా? ఉంది కదా. గవర్నమెంట్లో ఉంది కదా ఎడ్యుకేషన్ సిస్టమ్, స్టేట్ కౌన్సిల్ ఉంది కదా. సెక్రటరియట్ మాకు పిలువమనండి, అపియర్ కామనండి, పర్సనల్ హియరింగ్ పిలవండి, మా ఫ్యాకల్టీ ఇన్స్పెక్షన్ చేయండి, మా కాలేజ్ ఇన్స్పెక్షన్ చేయండి, మా స్టూడెంట్స్తోని వాళ్ళ ఫెసిలిటీస్ ఏమున్నాయి వాళ్ళు అడగండి. ప్లీజ్ డూ నాట్ బిలీవ్ ఆన్ దోస్ ఫ్యూ పీపుల్ హు హావ్ బీన్ డిటైన్డ్. ఐ రిక్వెస్ట్ యూ మీడియా. నాట్ లైక్ డిటైన్ వాళ్ళే మాట్లాడుతున్నారని కాదు, మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ చాలా మంది ఆందోళన చేశారు. దాంట్లో కొంతమంది కూడా చెప్తున్నారు వసతులు కూడా సరిగ్గా లేవు, లక్షలు మేము ఫీజులు కడుతున్నాము. ఒక్క నిమిషం అక్క, ఫుడ్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యు సీ అవర్ ఫీ స్ట్రక్చర్. లక్షలు ఏం కడతలేరు. మా దగ్గర వాళ్ళది బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మొత్తం ఉంది.